మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలను రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. అదనపు కలెక్టర్ సంపత్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్తో కలిసి ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా వీరికి సమ్మక్క సారలమ్మ పూజారులు డోలు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికి గద్దెలపైకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్గా రేగ కళ్యాణి ప్రమాణ స్వీకారం అనంతరం తల్లులు ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినట్లు చెప్పారు. అలాగే మేడారం అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందన్న ఆమె దానికి సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. చెప్పుకోవడానికి మా ఆవేదన, మా సంతోషాన్ని పంచుకోవడానికి మనందరి మన ప్రాంత ఆరాధ్య దైవం ఆదివాసి బిడ్డలుగా పుట్టి ఈ ప్రాంత జనుల కోసము మరి ప్రాణ త్యాగాలు చేసి కోట్లాది మంది గుండెల్లో కొలువుదీరినటువంటి సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజును ఈరోజు దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇదే మండలానికి చెందినటువంటి సమ్మక్క సారలమ్మ తాడవాయి మండలం నుంచి మరి నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా రేగ కళ్యాణి గారిని మొన్ననే ప్రమాణ స్వీకారం చేయించి ఈరోజు మరి కుర్చీలో కూర్చోబెట్టి తర్వాత మరి తల్లుల యొక్క దీవెనలు తీసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అదేవిధంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్పర్సన్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర జనరల్ సెక్రటరీ రామరెడ్డి గారు, ఇతర స్థానిక మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ గారి ఆధ్వర్యంలో మరి బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు అందరం కూడా వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరితో రావడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున మరి ఇక్కడ నిధులు కేటాయించి మంచి 100 ఏళ్ళు 1000 ఏళ్ళు గుర్తుండే రకంగా ఈ యొక్క ప్రాంగణాన్ని, సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని మరి దేవాలయ ఈ యొక్క గొప్పతనాన్ని కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎండోమెంట్ శాఖ వారికి చెప్పడం జరిగింది. మరి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీమతి శైలజ అయ్యర్ గారు మన ఎండోమెంట్ మినిస్టర్ గారి ఆదేశానుసారం, కొండ సురేఖ గారి ఆదేశానుసారం, సీఎం గారి ఆలోచన ప్రకారం మా యొక్క సహకారంతో ఇప్పటికే ఈ ప్రాంగణం అంతా కూడా మరి మేడారం అంతా కలియదిరిగి ఇక్కడ ఆదివాసీ కల్చర్ను, సమ్మక్క సారలమ్మ చరిత్రను పునర్ప్రతిష్ఠింప చేసుకుంటూ 1000 ఏళ్ళైనా కూడా మరి ఎప్పటికీ ఇక్కడ భక్తులు రోజు రోజుకు పెరిగే విధంగా, విశ్వాసం పెంచే విధంగానే ఇంకా అంటే తల్లుల యొక్క ఘనకీర్తిని ప్రపంచానికి చాటేటువంటి ధైర్యము, ఓర్పు, సహనము అన్ని దీవెనలు మాకు కూడా ఆ తల్లులు ఇవ్వాలని మొక్కుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా మేము సమ్మక్క సారలమ్మ సేవలో, ప్రజా సేవలో, ప్రజా అభివృద్ధి కోసమే అంకితమై పనిచేస్తామని కూడా తల్లుల ముందు ప్రతినబూరడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం జాతరకు ఇప్పటికైతే అంటే ఇంకా పర్మనెంట్ పనులు కూడా చాలా చేస్తున్నాం ఆల్రెడీ ఇప్పటికే ఇక్కడ. అవి కాక ఇప్పుడు మెయింటెనెన్స్ ఇతరత్ర కూడా ఒక 112 కోట్లతోటి ప్రాథమికమైనటువంటి అంచనాలతోటి మరి కలెక్టర్ గారు మన ట్రైబల్ వెల్ఫేర్ శాఖకు పంపించడం జరిగింది. అది కూడా ఈ వారం రోజులలో క్లియర్ అయ్యి మరి దీర్ఘకాలిక పనులు ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ స్ట్రక్చరు అవి తొందరలోనే చేపడతాం. మిగతా అంతా పోలీస్ మెయింటెనెన్స్, కరెంట్ మెయింటెనెన్స్, శానిటేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవి కాకుండా ఇప్పటికే మీరు చూస్తున్నారు అక్కడ షెడ్స్ కూడా వేస్తూ ఉన్నాం. భక్తులు మరి ఇట్లా ఈ తడకలు కిందికి ఉండడంతో గాలి రాక ఇబ్బంది పడి లైన్లలో, క్యూ లైన్లలో అవస్థ పడుతున్నారని ఫస్ట్ క్యూ లైన్లు కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది జంపన్న వాగును కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేయాలని. అదేవిధంగా ప్రాంగణం కూడా ఇక్కడ పూజారుల యొక్క ఆలోచన, ఇక్కడ ఆచారాలు, సాంప్రదాయాలకు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా ఈ యొక్క తల్లుల యొక్క గొప్పతనాన్ని 1000 ఏళ్ళు ఉండే విధంగా ప్రతిష్ఠింప చేసే విధంగా కట్టడాలు ఉండాలని కూడా చెప్పడం జరిగింది. దాన్ని మళ్ళీ ఒకసారి అధికారులు కూడా మరి ఆగమన శాస్త్రము లేదా ఇంకా అంటే మన పూజారులు ఎక్కడేమి ఉండాలి ఎట్లా అనేది కూడా వాళ్ళందరితోటి చర్చించుకొని మరి అవి కూడా పనులు కొన్ని తక్షణమే చేపట్టాలని కూడా అనుకుంటున్నాం. ముందుట మనం ఎప్పుడొచ్చిన టైట్గా ఉంటుంది, ఆ జనాలందరూ ఒత్తిడి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నారు. అటు ఇటు మరి గేట్లు ఉండడంతో ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అవి కూడా కొద్దిగా వెడల్పు చేయడం, ఆ ముంగట కూడా చిన్న షెడ్ ఉంది, అట్లా కాకుండా పెద్దగా స్లాబ్ లాగా వేసి మంచిగా వెలుతురు వచ్చేటట్టుగా అవన్నీ చేయాలని మిగతా అంతా ఇక్కడ పూజారుల యొక్క ఆలోచన మేరకే చేయడం జరుగుతుంది. ఇది మరి రాబోయేటువంటి మనకు మీకు అందరికీ తెలిసి ఇప్పటికే మా పూజారులు ప్రకటించి ఉన్నారు. జనవరి 28 నుంచి 31వ తారీఖు వరకు
ఈసారి ముందస్తుగా జాతర వస్తుంది కాబట్టి మేము కూడా బాధ్యతతోటి భయంతోటి మంచిగా పనులు చేయాలని ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మా చిన్నతనం మా పుట్టెంటుకలప్పటి నుంచి కూడా నాకు గుర్తుండి అప్పటి నుంచి కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా ఫస్ట్ వచ్చేది మేము మరి ఇక్కడికే వస్తూ ఉంటాం. సో మానవాయితీ ప్రకారం ఆచార ప్రకారం విశ్వాసం ప్రకారం నమ్మకం ప్రకారం ఆ తల్లి సమ్మక్క సారలమ్మ దగ్గరికి రావడం జరిగింది. వారి దీవెనలు ఈ ప్రజల మీద మా మీద రాష్ట్రం మీద దేశం మీద అందరికి ఎవ్వరికి హాని చేయనటువంటి తల్లులు. అందుకనే రోజు రోజుకు భక్తుల యొక్క విశ్వాసం పెరిగి అంతకుముందు ఎప్పుడో జాతర ఉన్నప్పుడు వచ్చేటువంటిది తర్వాత సండే సాటర్డే అట్లా వచ్చేది. ఇప్పుడు రోజు కూడా భక్తులు పెరుగుతున్నారంటే తల్లుల మీద పెరుగుతున్నటువంటి విశ్వాసానికి ఇది నమ్మకానికి ప్రతీక. కాబట్టి వచ్చే భక్తులకు అనుగుణంగా కూడా సౌకర్యాలను మనం డెవలప్ చేయాలి. దీర్ఘకాలిక దృష్టితోటి పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలి. మంచి జంపన్న వాగులో కూడా నిరంతరం గోదావరి ఎట్లయితే ఉంటుందో జంపన్న వాగులో కూడా నీళ్లు ఆ రకంగా ఉండే రకంగా అదే విధంగా జంపన్న వాగుకు అటు ఇటు కూడా భక్తులు వాగులో స్నానం చేసి సేద తీరి అక్కడ కొద్దిసేపు ఆటలు పాటలు పిల్లలు ఎంజాయ్ చేసేటట్టు కూడా, ఎందుకంటే ఇప్పుడు స్నానం చేయగానే బయట ఎక్కగానే ఎండ ఉంటుందాడా, అది కూడా లేకుండా అట్లాంటిది లేకుండా కొంత మంచి షెడ్స్ లాగా కూడా స్నానగట్ట బాతింగ్ ఘాట్స్ మీదనే కొన్ని అట్లాంటివి కూడా వాళ్ళు మోడల్స్ తయారు చేస్తున్నారు.